ఆదివారం వచ్చిందంటే చాలండి. ముక్కయితే ఎన్ని వాసనలు పసిగట్టిద్దో. సో, చాలామంది వారమంతా పని చేసి ఆదివారం చక్కగా ఇంటి దగ్గర కమ్మగా కడుపుకు నచ్చింది వండుకొని తినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పాలంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవని ప్రకటిస్తే చాలా బాగుండేదండి. మామూలు రోజులతో పోల్చుకుంటే ఆదివారమే ఎక్కువ పనుంటది. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాది ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి నచ్చినవి వండి పెట్టాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, చాలా పని ఉంటుంది. మామూలు రోజులలో వాళ్ళైతే బయటకెళ్ళి ఏదో ఒక పని స్కూల్ అని కాలేజ్‌కని వర్క్‌కని వెళ్ళిపోయినప్పుడు చక్కగా కొంచెం ఫ్రీ టైం దొరికి వాళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికిద్ది. కానీ ఇంటి దగ్గర ఉంటే మమ్మీ నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడుగుతూ ఉంటారు. సో, అందుకే ఆడవాళ్ళకి ఆదివారం రోజు సెలవు ప్రకటిస్తే చాలా బాగుంటుంది కదా! సో, ఇలా కాకుండా ఒక ఫ్యామిలీ అంతా అండర్‌స్టాండింగ్‌లో ఉండి సో, మనం అందరం ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి ఈ పనులు మనందరం కలిసి చేద్దాము అని ఫ్యామిలీ అంతా ఫోన్‌లు పక్కన పెట్టేసి, టీవీ పక్కన పెట్టేసి చక్కగా మాట్లాడుకుంటూ, ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకుంటూ, వాళ్ళకి జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ, ఇంకా అలా టైం స్పెండ్ చేస్తే సూపర్ ఉంటది కదా! ఆ ఫ్యామిలీ చాలా బావుంటది. సో, ఏమంటారు? కానీ ఈ రోజులలో ఎవరి పనులు వాళ్ళదే. ఒకవేళ వాళ్ళకి పనులు లేకపోయి ఇంట్లో ఉన్నా సో, ఫోన్‌కి అంకితమైపోతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ మమ్మీ కానీ ఏ పని చేసినా అసలు ఎవ్వరు పట్టించుకోరండి. పాపం మా మమ్మీ ఇంత పని చేస్తుంది, నా వైఫ్ ఇంత పని చేస్తుంది. సో, నేను హెల్ప్ చేస్తా పోయేదేముంది? నేనేం తప్పేం చెయ్యట్లేదు కదా! నా వైఫ్‌కి లేదా మా మమ్మీకి హెల్ప్ చేస్తే తప్పేంటి అని అనుకుంటున్నారా? అస్సలు అనుకోవట్లే. తప్పు చేసినా అంత బాధపడరు కానీ ఇంట్లో పనులు చేస్తే ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమందండి. అందరిని ఇంక్లూడ్ చేయట్లేదు. సో, మీరేమంటారు చెప్పండి? ఇంట్లో ఉన్నప్పుడు కనీసం మొత్తం పనులు కాకపోయినా జస్ట్ వాళ్ళకి పనులలో వచ్చి హెల్ప్ చేసి చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ అసలు నీకేమైంది? ఏం ప్రాబ్లమ్ అని కొంచెం మనకంటూ టైం స్పెండ్ చేస్తే చాలా బావుంటది. నేనైతే అదే కోరుకుంటూ ఉంటాననమాట. నాకులాగా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కోరుకుంటది. సో, మాకు పెద్ద పెద్ద ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు టైం కేటాయించి మమ్మల్ని మాలా చూస్తే సరిపోతది. ఇంకా ఎక్కువ పెద్ద ఆశలేం లేవండి. సో, ఇంక ఇప్పుడైతే పిల్లలకి నేను మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. పిల్లల కోసం దోసలైతే ప్రిపేర్ చేస్తున్నా. మా పిల్లలకి దసరా హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి నా బుర్ర తినేస్తున్నారు ఫ్రెండ్స్ అసలకి. ఇంకొక 1 వీక్ ఉంది. ఈ 1 వీక్ నేను ఎలా తట్టుకోవాలి? ఇంతకుముందయితే మా పెద్దదిన వాళ్ళొచ్చారు. వాళ్ళ పిల్లలతో ఆడుకున్నారు. ఇంక వీళ్ళిద్దరే ఆడుకోవడం ఇంక నన్ను టార్చర్ అంటే ఏంటో చూపిస్తారు. సో, వీడియోకైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.